కాసేపట్లో టీటీడీ పాలక మండలి భేటీ కానుంది. అందుబాటులో ఉన్న సభ్యులతో చైర్మన్ సమావేశం కానున్నారు. అయితే అత్యవసర సమావేశానికి హాజరయ్యేందుకు ఈవో శ్యామలారావు ఒప్పుకోలేదని తెలుస్తోంది. చైర్మన్ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో బోర్డు సమావేశం నిర్వహించేందుకు ఈవో ఒప్పుకున్నట్లు సమాచారం. తిరుపతిలో తొక్కిసలాట, నిన్నటి రివ్యూ మీటింగ్ లో సీఎం చంద్రబాబు ఆదేశాలపై బోర్డు మీటింగ్ లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో టీటీడీ పాలక మండలి భేటీ కానుంది. ఇక ఈ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, కాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షన టీటీడీ పాలక మండలి భేటీ కానుంది. ఈ భేటీలో మొన్న తిరుపతిలో జరిగినటువంటి ఘటనలో చనిపోయినటువంటి 6 భక్తులకు కూడా ముందుగా సంతాపం ప్రకటించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషియాపై పాలక మండలిలో కూడా తీర్మానం చేయనున్నారు. ఆ తర్వాత 13వ తేదీ నుంచి స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులకు టోకన్లు ఏ విధంగా ఇవ్వాలన్న దానిపై కూడా పాలక మండలి భేటీలో చర్చించనున్నారు. ఈ వైకుంఠ ద్వారాలు శ్రీవారి ఆలయంలో ఈ నెల 19వ తేదీ వరకు కూడా తెరవనున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే 7 రోజుల్లో కూడా భక్తులకు టోకన్లు ఏ విధంగా కేటాయించాలనే దానిపై కూడా చర్చించి ఈ పాలక మండలి భేటీలో తీర్మానం చేయనున్నారు. మరోవైపు కాసేపటి క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. టీటీడీ పాలక మండలిపై భక్తులకి ముందుగా తాను క్షమాపణ కోరి అక్కడ ఉన్నటువంటి భక్తులను హాస్పిటల్లో పరామర్శించినప్పుడు వాళ్ళు చెప్తున్న బాధలు విని నాకు తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఓ సమయంలో ఏడుపు కూడా వచ్చిందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేనే క్షమాపణ చెప్పగా టీటీడీ పాలక మండలి అధికారులు భక్తులకు ఎందుకు క్షమాపణ చెప్పరని కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే పాలక మండలి భేటీ కావాలని చెప్పి కూడా తీర్మానం చేసింది. ఈ ఉదయం నుంచి కూడా పాలక మండలి భేటీ కావాలని చెప్పి నిర్ణయించినప్పటికి కూడా దీనికి సంబంధించి వైకుంఠ ఏకాదశి పర్వదినం, ద్వాదశి పర్వదినం నేపథ్యంలో అధికారులంతా కూడా భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టారు కనుక ప్రస్తుతం పాలక మండలి సమావేశం నిర్వహించలేమని చెప్పి కూడా టీటీడీఓ బోర్డు చైర్మన్ సభ్యుల దృష్టికి తెచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాలక మండలి సమావేశం నిర్వహించాలని చెప్పి కూడా అటు చైర్మన్ తో పాటు ఇటు సభ్యులు ఈఓపై ఒత్తిడి తేవడంతో తిరిగి పాలక మండలి సమావేశం నిర్వహించేందుకు కూడా కాసేపటి క్రితం ఈఓ సముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మరి కాసేపట్లోనే టీటీడీ పాలక మండలి భేటీ కానుంది. ఈ భేటీలో కూడా గత కొద్ది రోజులకు టీటీడీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగేటటువంటి అవకాశం కూడా కనపడుతోంది. నిన్న సీఎం సమక్షంలోనే టీటీడీ చైర్మన్ తో పాటు ఈఓ మధ్య కూడా కొంత వాగ్వాదం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొన్న భక్తులు 6 మంది టోకన్లు జారీ చేసే సమయంలో చనిపోవడం ఘటన కూడా కొంతమంది పాలక మండలి సభ్యులు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. అధికారుల వైఫల్యం వల్లే ఇదంతా జరిగిందని చెప్పి కూడా వాళ్ళు ఇప్పటికే ఆ చైర్మన్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఘటనపై కూడా నేటి సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం కనపడతా ఉంది. దీంతో పాటు రాబోయే 7 రోజులు భక్తులకి టోకన్లు ఎలా జారీ చేయాలన్న దానిపై ప్రధానంగా చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. అలాగే ఇప్పటికే పవన్ కళ్యాణ్ సూచించిన మేరకు ఎక్స్గ్రేషియా నిన్న ఏదైతే సీఎం తిరుపతిలో ప్రకటించారో మృతి చెందిన వారికి 25 లక్షలు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ 25 లక్షలు కూడా బోర్డు సభ్యుల ద్వారానే చనిపోయినటువంటి భక్తులు ఊర్లకు వెళ్ళి వాళ్ళ ఇళ్ల వద్ద ఇచ్చి వారికి అక్కడ వెళ్ళి వాళ్ళని పరామర్శించే విధంగా కూడా ప్రస్తుతం నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జితేందర్.